श्रीमान् केशव पुरुषोत्तमः सर्वशिवस्थानो भूतादिरव्ययः सम्भवो भावनो भक्ता प्रभवो प्रभुरीश्वरः स्वयंभू शम्भुरादित्य पुष्कराक्ष महास्वरः अखिलाण्डकोटि ब्रह्माण्ड नायक साई महादेव शिरिडी साई महादेव अंतट नीवै अन्निट नीवै अलरारे देवा ద్వారకలో ఆ మురళీధరుడే షిరిడిలో వెలసెనట బాబా షిరిడిలో వెలసెనట కృష్ణుని కోవెల సమాధి నెలవై భక్తుల దీవించే సరిగమ పదని సప్త స్వరముల నాదము నీవేగా బాబా నాదము నీవేగా తాళగతులతో నాట్యమాడు నటరాజువు నీవేగా मन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्बाहे श्रीशैलस्य आग्नेयप्रदेशे कृष्णा कावेर्योः मध्यप्रदेशे एवं घनविशेषणवसिष्ठायामस्यां सुपतिरो गोत्रोद्भवस्य हरिदसगोत्रोद्भवस्य सुमानस्य पुरुषोत्तमशर्मा नामधेयस्य धर्मपत्नीना ललितादित्याराम्याः रामचंद्र साई विठल अस्य कुमारस्य रामचंद्र साई विठल नामधेयस्य साई ग्रंथ आध्यात्मिक पारायण सभ्युलु सह नाना गोत्रोद्भवस्य सह कुटुंबानां ओं ज्योतिर्कन्याय नमः ओं हेरंबाय नमः ओं स्कंदगुरुजाय नमः सर्वसिद्धिदायकाय नमः प्रतिभूषणम् ओं श्री महागणाधिपतिदेवता ओं देवमाग्रापयामि साई बाबा शरणं साईनाथ शरणं साई बाबा शरणं साईनाथ शरणं साई बाबा शरणं లోకాలు నీవయా లోపాలు మావయ్యా దీపాలు నీవయా పాపాలు మావయ్యా లోకాలు నడిపించును సాయి లోపాలు సవరించును సాయి దీపాలు వెలిగించును సాయి పాపాలు తొలగించును సాయి సాయి బాబా శరణం సాయినాథ శరణం సాయి బాబా శరణం సాయినాథ శరణం నీ ద్వారకా మాయి మాకు ఓ దారి చూపు సాయి నీ జ్ఞాన జ్యోతులే మాలో వెలుగు నింపు సాయి సాయి బాబా శరణం సాయినాథ శరణం సాయి బాబా శరణం సాయినాథ శరణం కమని కరుణే నిదమ్మో సాయి సచ్చరిత్రకు సాయి సచ్చరిత్రకు సాయి సచ్చరిత్రకు
నిత్యం నీ లీలా పఠనంలో ఉంటాము, నీ మధుర వచనాలతో మరచిపోతాము. నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము, నాలో వెలిగిన జ్ఞాన జ్యోతులారతి, జ్ఞానారతి జ్ఞాన జ్యోతులారతి, సాయి స్వరూపమా నీకు జ్యోతులారతి, జ్ఞానారతి జ్ఞాన జ్యోతులారతి, సాయి స్వరూపమా నీకు జ్యోతులారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతులారతి. ఆధ్యాత్మిక గ్రూప్ తరపున గోగ్రాసాని కింద మా లలితాదిత్య గారు వారికి గోగ్రాసానికి వాడుకోమని మనకి ఇక్కడికి ప్రతి గురువారం గోవుని పైసా కూడా ఖర్చు లేకుండా ఎంతో మందికి పుణ్యాన్ని ప్రసాదిస్తున్నటువంటి దాని నిర్వాహకులైనటువంటి బలరాం రెడ్డి గారికి ఆ చిరు దక్షిణగా గోగ్రాసాని కింద వారు ఇవ్వడం జరిగింది, స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. బాబా వారు మొట్టమొదట 16 ఏళ్ల బాలునిగా షిరిడి గ్రామానికి వచ్చేసినప్పుడు బాయిజమా అనే తల్లి సాయినాథుని భగవంతునిగా గుర్తించి ఆయన శరీరం విడిచేంత వరకు కూడా ప్రతిరోజు ఆయనకి రొట్టె కూరలు స్వయంగా వండి తీసుకొచ్చి ఎక్కడెక్కడో అడవిలో తిరుగుతూ ఉంటే తిరిగి కొసరి తినిపించింది బాయిజమ్మ. ఆమెను తల్లిగా భావించాడు బాబా. తల్లి రుణం ఏ విధంగా తీర్చుకున్నాడు అనేది మనకి సత్యం తెలిసిన వాళ్ళందరికీ తెలిసిందే. ఆ బాయిజమ్మ కుమారుడు చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఆయన ప్రాణాలకు బదులుగా మన సాయినాథుడు తన ప్రాణాలని మైనితాయ్ అనే ఒక భక్తురాలు ప్రసవేదనతో బాధపడుతూ ఉంటే ఇంకొక భక్తుని ద్వారా ఒక హారతి పాట విభూతి పంపిస్తే ఆ హారతి పాట పాడుకొని ఆ విభూతి ఆమె నుసుటిన పెడుతూనే ఆమె సుఖప్రసవం జరుగుతుంది. కాబట్టి హారతులకి సాయి సచ్చరిత్రకి సాయి పటానికి బాబాకి ఎలాంటి తేడా లేదు. ఇవన్నీ కూడా మనం గ్రహించుకొని సాయినాథుడు సూచించినటువంటి అడుగుజాడల్లో మనం కొంతైనా నడుచుకొని మన మానవ జన్మకి సార్థకత చేసుకొని తరించగలరని తెలియజేస్తున్నాం. ఇప్పుడు బాబా వారికి నివేదించినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ వడ్డించే వాటిలో అన్నిట్లో అన్నప్రసాద వితరణలో కలపడం జరుగుతుంది. బాబా వారు జీవించి ఉన్నప్పుడు బాబా బుద్ధ శేషాన్ని రాధాకృష్ణమాయ అనే భక్తురాలు సేవించేది. బాబా వారు తిని మిగిలించింది తప్పక తన జీవితంలో ఎప్పుడు కూడా మిగిలిన పదార్థాలు తిన్నది లేదు. శ్రీ సాయి వ్యవస్థాపకులు గౌరవ శ్రీ పురుషోత్తమ శర్మ గారు, శ్రీమతి లలితాదిత్య గారు, చిరంజీవి సాయి గారు అంటే ఈరోజు మన ద్వారా మనకి నూతన వస్త్రాలు ఇవ్వడం, అలాగే అన్న సమారోహణ కార్యక్రమం కూడా మీరు ఏర్పాటు చేశారు. అలాగే ఈరోజు ప్రత్యేకంగా సాయినాథుని అలంకరణ కూడా వాళ్ళు సహకరించారు. ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు చెప్పుకోవాలి. సాయి సన్నిధితులు మన భక్తులందరూ కూడా చదువుతున్నారు. వారందరూ కూడా ఈరోజు గ్రంథాలు చదువుకొని సాయినాథుని సన్నిధిలో పూజ చేయించుకొని
సాయినాథ్ తరపు మనకు ఎంతో మహిళలు వారి అందరూ వారి భక్తులు భక్తులందరూ కూడా సాయి ఇక్కడ ఉన్నటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో భాగస్వామై ఈ కార్యక్రమాన్ని విజయశేఖర్ సహకరించిన ప్రతి సాయి సభ్యులకి సాయి కుటుంబ సభ్యులకి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.